హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎవరైతే ఆర్ఆర్బి రైల్వే ఆస్పిరెంట్స్ ఉన్నారో, అంటే రైల్వే ఎగ్జామ్స్ రాసే వాళ్ళు, రైల్వేలో ఎగ్జామ్ జాబ్ కొట్టాలనుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకైతే బిగ్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చండి. ముఖ్యంగా ఆర్ఆర్బి గ్రూప్ డికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. చాలా మంచి అప్డేట్ తీసుకొచ్చానండి, చాలా అంటే చాలా మంచి అప్డేట్. సో రీసెంట్గా మనకి 22,000 పోస్ట్ వేకెన్సీస్కి జాబ్ క్యాలెండర్లు అనేది రిలీజ్ చేశారు, అది నోటిఫికేషన్ ఇచ్చారు. అది ఎప్పుడు, అది 2025 నోటిఫికేషన్కి మనకి రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటి చెప్పమ్మా తొందరగా అంటారా? చెప్తానండి. ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో, ఈ 22,000 అని ఎవరైతే కొంచెం డిసప్పాయింట్ అయి ఉంటారో వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. ఏంటంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 66,000కి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఛాన్స్ కన్ఫర్మ్ కాదు, ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం అవ్వచ్చు, ఛాన్స్ అయితే ఉంది. నీకు ఎలా తెలుసు అంటారా? చెప్తానండి, అది కూడా చెప్తాను. ఏంటంటే ఏఐఆర్ఎఫ్ అంటే ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్. సో ఇదైతే అన్ని రైల్వేస్కి పెద్ద, అంటే ఇప్పుడు ఎవరైతే రైల్వేలో వర్క్ చేస్తుంటారో వాళ్ళకి సంబంధించిన అన్నీ చూసుకునేది ఈ ఫెడరేషనే. చూడండి, ఆల్ ఇండియన్ రైల్వే మెన్స్ ఫెడరేషన్. ఓకే, సో ఈ ఫెడరేషన్ ఏం చేసిందంటే మన మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి ఒక లెటర్ అనేది రాసింది. ఏమని అంటే ఆ లెటర్లో ఏముందో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఆ లెటర్లో ఏముందంటే, మీరు గ్రూప్ డి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ చేయండి, మీరు ఉన్న వేకెన్సీస్ అన్నీ ఫిల్ చేయండి. ఎందుకంటే గ్రూప్ డిలో పాయింట్స్ మెన్ వీళ్ళందరికీ సంబంధించిన జాబ్స్ ఉంటాయి కదండి. అది రైల్వేకి భద్రతకు సంబంధించింది. సో కావాలి, ఆ ఎంప్లాయీస్ అనేది రిక్వైర్మెంట్ ఉంది. సో మీరు అనేది ఫిల్ చేయండి అని చెప్పేసి ఏఐఆర్ఎఫ్ ఆల్ ఇండియన్ రైల్వేస్ మెన్స్ ఫెడరేషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి ఒక లేఖ అయితే రాసింది. సో వీళ్ళు రాస్తే వాళ్ళు పెంచేస్తారా, అంటే పెరుగుతాయా జాబ్స్ అనే దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. లాస్ట్ టైం మీకు గుర్తే ఉండుంటే, లాస్ట్ టైం కూడా రైల్వేస్ ఏఎల్పి పోస్టులు 5,000 మాత్రమే రిలీజ్ చేసింది, అంటే 5,000 వేకెన్సీస్ మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. సో అప్పుడు కూడా ఈ ఏఐఆర్ఎఫ్ ఆల్ ఇండియన్ రైల్వే మెన్స్ ఫెడరేషన్, సో ఏఎల్పి వాళ్ళకి సంబంధించి అన్నీ ఫిల్ చేయండి, వేకెన్సీస్ అన్నీ ఫిల్ చేయండి, ఫుల్గా ఫిల్ చేయండి. ఎందుకంటే తక్కువ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, ఎవరైతే లోకో పైలట్ ఉంటారో వాళ్ళ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. అలాగే ట్రైన్ యాక్సిడెంట్స్ జరిగాయి కదండి అప్పుడు. సో అలా జరుగుతుంది, సో అలా వద్దు, మొత్తం ఫిల్ చేయండి అని చెప్పితే వితిన్ 1 మంత్లో, అంటే ఈ లెటర్ రాసిన 1 మంత్లో 5,000 వేకెన్సీస్ నుంచి 18,000 అయిపోయాయి వేకెన్సీస్. సో ఇన్ని ఇంక్రీజ్ చేశారు, అంటే నియర్లీ 13,000 మనకు వేకెన్సీస్ 13,000 వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ చేశారు అప్పట్లో. సో నాకు తెలిసి అందరికి గుర్తే ఉంటుంది. ఏం చేశారంటే అప్పుడు మళ్ళీ నాకు తెలిసినంత వరకు మళ్ళీ అప్లై చేసుకోవడానికి వేకెన్సీస్ పెరిగాయి, అప్లై చేసుకోండి అని చెప్పేసి కొంచెం టైం అయితే ఇచ్చారు. అప్లై చేసుకోండి ఈ టైం నుంచి ఈ టైం వరకు అని ఆల్రెడీ అప్లై టైం అయిపోయిన తర్వాత కూడా ఇంకొంచెం టైం ఇచ్చారు అప్లై చేసుకోవడానికి. అప్పట్లో మేబీ 2024 or 25 సరిగ్గా గుర్తులేదండి, బట్ ఇచ్చారు. సో అంత ఇంపాక్ట్ ఉంటుంది ఈ ఆల్ ఇండియన్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ వాళ్ళది. సో మనకు కూడా ఈ ఇయర్లో 2025లో ఇచ్చిన ఈ 22,000 వేకెన్సీస్ 66,000 వేకెన్సీస్గా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఇప్పుడు కనుక ఇంక్రీజ్ అవ్వకపోయినా కూడా 2026 నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్లో ఖచ్చితంగా ఎక్కువ వేకెన్సీస్ ఉండే ఛాన్స్ అయితే ఉంది దీనిపైన. సో నియర్లీ మనకి ఈ 66 ఆ ఇయర్ మొత్తం కలుపుకొని నియర్లీ 1 lakh వేకెన్సీస్ దాకా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మ్యాక్సిమం ఇప్పుడే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి, 90%. ఇన్ కేస్ అలా కానిచో
2026 జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ ఇయర్లో అయినా మనకి వేకెన్సీస్ ఎక్కువ ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో ప్రిపరేషన్ అనేది ఎవరైనా వదిలేసింటే కనుక ప్రిపేర్ అవ్వండి. ఎవరైనా కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నా కూడా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఆ టైంలో ఎలక్షన్స్ కూడా ఉన్నాయండి. ఖచ్చితంగా పెద్ద నోటిఫికేషన్ వస్తుంది 27 ఇయర్లో మాత్రం. 2027లో ఆ ఇయర్లో జరిగే వేకెన్సీస్ అప్పుడు మాత్రం పెద్ద నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎవరైతే గ్రూప్ డి తక్కువ పోస్టులని వదిలేసుకొని ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. రాబోయే నోటిఫికేషన్ కానీ లేదంటే దీంట్లోనే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అప్పుడు కన్నా మీరు జాబ్ కొట్టగలిగే ఛాన్స్ అయితే ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో గుడ్ న్యూస్ అయితే ఇదేనండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఆ లెటర్ కనుక దొరికితే కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తానండి. అందరు టెలిగ్రామ్ ఛానల్లో కనుక జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. సో ప్రిపరేషన్ అయితే వదలకండి, ప్రిపరేషన్ అనేది చేయండి, ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.